పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఎల్విన్పేట 3 రోడ్ల కూడలి వద్ద ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సరైన వాహన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్తోనే వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. ఈ సందర్భంగా సిఐ బి హరి మాట్లాడుతూ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ బిహారీ స్పష్టం చేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక్కొక్క ఎస్ఐ గారిని రోజుకొక ఎస్ఐ గారిని నియమించడం జరిగింది. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, అదేవిధంగా ఏ విధమైన అక్రమ రవాణా జరిగినా సరే అరికట్టడం కోసం ఆ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పటిష్టంగా మేము ఏర్పాటు చేసి ఎస్ఐ గారు రోజుకో ఎస్ఐ గారు దానికి ఇన్ఛార్జిగా ఉండి డైలీ వెహికల్ చెకింగ్ అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. మనకి రోజు రోజుకి యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మన ఏరియాలో రోడ్స్ అన్నీ బాగున్నాయి. ఈ రోడ్స్ మీ బాగుండడంతో అందరూ చాలా స్పీడ్గా వెళ్తున్నారు. సో కొంచెం స్పీడ్ తగ్గించుకొని, అదేవిధంగా ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్లు పెట్టుకొని స్లోగా డ్రైవ్ చేసి, అదేవిధంగా రోడ్డు పక్కన సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి, సిగ్నల్ బోర్డ్స్ని ఖచ్చితంగా పాటిస్తూ, ఆ రూల్స్ని పాటిస్తూ, ట్రాఫిక్ రూల్స్ని ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయని ఈ యొక్క ప్రెస్ మీట్ సమక్షంలో మీ అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా సర్కిల్ పరిధిలో యాక్సిడెంట్స్తో పాటుగా అక్కడక్కడ కొన్ని రోడ్ కర్వ్స్ కూడా ఉంటున్నాయి. ఆ రోడ్ కర్వ్స్కి అన్నిటి దగ్గరలో మేము సైన్ బోర్డ్స్ పెట్టాము. ఆ సైన్ బోర్డ్స్ని మీరు ఖచ్చితంగా పాటించి మీరు స్లోగా వెళ్ళవలసి ఉంటుంది. అది మీరు చాలామంది తెలియక స్పీడ్గా వెళ్ళడం, తర్వాత సైన్ బోర్డ్స్ యొక్క రూల్స్ని మీరు పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ప్రెస్ మీట్ సమక్షంలో మా సర్కిల్ పరిధిలో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా మళ్ళీ మేము సూచించడం ఏమంటే, చిన్నపిల్లలకి ఎవరికి కూడా, అంటే అండర్ 18 వాళ్ళకి ఎవరికి కూడా బళ్ళుని డ్రైవ్ చేయడానికి ఇవ్వద్దు. ఇస్తే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఏమి ఉండదు, వాళ్ళకి డ్రైవింగ్ రాదు. దానివల్ల యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. ఈ యాక్సిడెంట్లు జరిగితే ఆ చిన్నపిల్లాడు చనిపోయే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం దానివల్ల ఎదుటి వాళ్ళు కూడా యాక్సిడెంట్లో మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా చిన్నపిల్లలకి బళ్ళు డ్రైవ్ చేయడానికి ఇవ్వద్దు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు, పిల్లలు కానీ ఎవరు కానీ 2 వీలర్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి, హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా చక్కగా చూసుకొని స్లోగా నెమ్మదిగా డ్రైవ్ చేయమని చెప్పండి. ఈ విధంగా చేసి మన ఏరియాలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ని అరికట్టడానికి మీ వంతు సాయంగా కూడా మా అందరికీ సహకరిస్తారని ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.